హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కోవా కజ్జికాయలను చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి అచ్చం స్వీట్ షాప్లో ఏ టేస్ట్ అయితే ఉంటాయో అదే టేస్ట్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ కోవా కజ్జికాయలను ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి 2 కప్పుల పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఫుల్ కొబ్బరికాయను వాడుతున్నాను. మీరు కావాలంటే కొబ్బరికి అనుకున్న బ్లాక్ పార్ట్ను తీసైనా తీసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మీరు ఇలా గ్రైండ్ చేయడం ఇష్టం లేదనుకుంటే కొబ్బరిని తురిమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుముని ఈ ప్యాన్లోకి వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే కొబ్బరి మాడిపోతుంది. కొబ్బరిలోని తేమ పోయేంత వరకు ఇలా నిదానంగా లో ఫ్లేమ్లోనే 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కొబ్బరిలోని తేమ పోయి కొంచెం పొడి పొడిలాడుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తినేవారైతే పావు కప్పును తగ్గించి 3/4 కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి అంటే చక్కగా బెల్లాన్ని కరిగించుకొని ఇందులోకి ఫిల్టర్ చేసైనా తీసుకోవచ్చు. చూడండి, బెల్లంలోని గడ్డలను ఇలా మ్యాష్ చేసుకుంటూ నిదానంగా లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అలాగే దగ్గరుండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇక్కడ చూడండి, మనకి కన్సిస్టెన్సీని అయితే చెక్ చేసుకుందాం. కొబ్బరిని ఇలా చేతిలోకి తీసుకున్నప్పుడు ఇలా లడ్డూలాగా బాల్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని, అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూను యాలకుల పొడిని వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను కిందకు దించుకొని మూత పెట్టేసి దీన్ని కొంచెం వేడి చల్లారనివ్వాలి. ఈలోగా కోవాని ప్రిపేర్ చేసుకుందాం. కోవాని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను అమూల్య మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఈ మిల్క్ పౌడరు మామూలు షాప్స్, సూపర్ మార్కెట్స్ లేదంటే జెప్టో, బ్లింకిట్స్లో ఎక్కడైనా సరే అవైలబుల్గా దొరుకుతుంది. ఇప్పుడు ఇలా 1 కప్పు నీళ్ళని తీసుకోండి. మొత్తం ఒక్కసారిగా వేయకండి, ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోండి. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇలా లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగంటుతుంది. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు పంచదారను, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న పావు కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకవేళ సరిపోదు అనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూను పెంచైనా తీసుకోవచ్చు. పంచదార కరిగి కోవా దగ్గర పడేంత వరకు ఇలా నిదానంగా దగ్గరే ఉండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇక్కడ చూడండి, ఇలా అంచులమ్మటి కూడా స్క్రైబ్ చేసుకుంటూ ఇలా కింద నుండి పైకి అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఒకవేళ మీరు కోవా ఇలా నీళ్ళతో చేసింది కాకుండా పాలతో చేసింది కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇలా కోవా దగ్గరికి పడింది కదా. ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు నిదానంగా 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ కోవా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా. వెంటనే స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ కిందకు దించుకోవాలి. ఇలా కొంచెం చుట్టూ స్ప్రెడ్ చేసి వదిలేసామంటే కోవా చక్కగా చల్లారిపోతుంది. అది చల్లారేలోగా ఇక్కడ మనం కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని, ఇక్కడ కొబ్బరి కూడా వేడి చల్లారిపోయింది. ఇప్పుడు చేతుల్లోకి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిన్న సైజ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా మరికొన్ని సిలిండ్రికల్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇక్కడ కోవా కూడా చూడండి, వేడి చల్లారిపోయింది. కోవాని ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా డౌ లాగా రావాలి. ఇప్పుడు ఈ కోవాలో నుంచి ఇలా కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న కొబ్బరి మిశ్రమం బాల్స్ కానీ సిలిండ్రికల్ షేప్లో ఉన్న వీటినైనా పెట్టేసుకొని ఇలా అంచులను క్లోజ్ చేసుకుంటూ కొంచెం ఏదైనా గ్యాప్స్ ఉంటే మరి కొంచెం కోవాని పెట్టేసుకొని ఇలా అంచులన్నింటినీ దగ్గరికి అనుకొని చక్కగా ఇలా 2 చేతులతో పామామంటే ఇలా చక్కటి షేప్ వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా. అలాగే మిగిలిన కోవాను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ కొబ్బరి ఉండల్ని ఈ కోవాలోకి పెట్టేసుకొని ఇలా రౌండ్గా అంచులను క్లోజ్ చేసుకుంటూ రావాలి. ఏదైనా గ్యాప్స్ ఉంటే మరి కొంచెం కోవాని పెట్టేసుకుంటూ చక్కగా క్లోజ్ చేసుకొని ఇలా 2 చేతులతో చక్కగా పాముకున్నామంటే ఇలా చక్కటి షేప్ వచ్చేస్తుంది. ఇలా కోవా అయిపోయేంత వరకు మీకు ఎన్ని వీలైతే అన్ని కోవా కజ్జికాయలను చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా కోవా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి అచ్చం బయట స్వీట్ షాపుల్లో లానే అదే టేస్ట్తో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని బయట మనం అంత ఖర్చు పెట్టి కొనే బదులు ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా, హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి, ఒకటైతే తుంచి చూపిస్తున్నాను. ఎంత చక్కగా వచ్చిందో కదా! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఏదైనా స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈసారి ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు ఇలా కోవా కజ్జికాయలను ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి టేస్ట్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.